ముందుగా పుట్నాల పప్పు పొడి చేసేసుకుంటామండి. ఈ పొడి పక్కకు పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఎండుమిర్చి ఉల్లిపాయ తీసుకుంటామండి. ఎండుమిర్చి ఉల్లిపాయ రెండు కూడా మనం మిక్సీ పట్టేసుకుంటాం. ముందు జీలకర్ర, ఉప్పు, చూసారు కదండి, పేస్ట్ అంతా ఇలా ఉండాలి. ఎండుమిర్చి ఘాటు తెలుస్తుంది ఓపెన్ చేయగానే. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసేసుకున్నాం మనం. నేను ఇప్పుడు దోశ వేసేసుకుందాం అండి. ఇది కడప స్టైల్ దోశ అనమాట, మన సైడ్ కాదు. ఇటువైపు మనం ఏంటంటే మామూలుగా ప్లెయిన్ దోశ, మసాలా దోశ ఇలా తింటుంటాం. ఇది ఉల్లి కారం దోశ అని చెప్పి స్పెషల్గా రాయలసీమ వెళ్తే బాగా దొరుకుతాయి. అటు సైడ్ బాగా చేసుకుంటారు, బాగా తింటారు. ఇలా కొంచెం కాలిన తర్వాత ఏదైనా ఈ దోశ అండి. ఈ దోశ ఒక్కసారి అలవాటు అయిందనుకోండి, మామూలు దోశలు తినాలన్నా తిన్నా, అదంతే. ట్రై చేయండి. అటువైపు కూడా తిప్పుకోవాలండి, తిప్పుకుని కాల్చుకోవాలి. అలా కాల్చుకోకపోతే ఏంటంటే ఒకవైపు పచ్చిగా ఉండిపోయింది. పచ్చిగా ఉంటే మనం తినలేం కదా, అందుకు. కాలింది తిప్పేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లికారం మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది పెట్టుకుంటామండి. అది మొత్తం అంతా అలా అప్లై చేసేసుకుంటాం. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దాని మీద మనం పుట్నాల పప్పు పొడి చేసుకున్నాం కదా, అది అలా చల్లుకుంటాం. చూసారు కదండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. కడప కారం దోశ, ఉల్లి కారం దోశ. మళ్ళీ కారం దోశ అంటే మామూలుగా కారం చేసుకుంటాం కదా, ఆ కారం అనుకుంటారు. ఉల్లి దోశ అదే ఉల్లి కారంతో తింటున్నాను. ఉల్లి కారం దోశ బాబా చాలా బాగుంది, కానీ కొంచెం ఘాటుగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. నచ్చితే కనుక నాకు కామెంట్స్ రూపంలోనే చెప్పండి, అంటే మీకు ఎలా అనిపించింది అనేది. నాకైతే అంటే ఉల్లి కారంతో తిన్నాను, పుట్నాల పొడితో కూడా తింటున్నాను. పొడి కంటే కూడా అండి ఉల్లి కారంతో సూపర్ అండి, అద్దరిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.